బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను డాలస్లో పార్టీ ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. డాలస్లో జరిగే కార్యక్రమానికి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని ఆరేపల్లిలో శ్మశాన వాటిక, కల్వట్టు తదితర పనులకు సంబంధించి భూమి పూజ నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీకి ఉన్న ఆరేపల్లి, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ 20లో ఈరోజు 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎందుకంటే గతంలో ఈ ఆరేపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వాటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్గాలో పక్కకే వాగు పక్కకే ప్లేస్ ఉన్నవడంగా శ్మశాన వాటిక లేకపోవడము, దానికి అనుగుణంగా ఈరోజు 15th ఫైనాన్స్ తోటి 49,50,000 మనం శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటిక కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు, హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. సో ఈ వర్షాకాలంలో మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సర ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది 31వ తారీఖు నాడు. సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను, నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం. మేము 26వ రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం. కేటీఆర్ గారు మోస్పాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సుమారు 10 నుంచి 11 రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసేది 10 నుంచి 12 రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం. కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.